అందరికీ నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కోడంగల్ నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి బుమ్రస్పేట మండలం ఎన్కేపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ విలేజ్ లో మహిళా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే ఒక లక్ష్యంతో ఈ విద్యా సంవత్సరము చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలలో అందరూ కూడా పిల్లలను ప్రైవేట్ పాఠశాలలను మానిపించి ప్రభుత్వ పాఠశాలలోకి చేర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు గత సంవత్సరము 40 మంది విద్యార్థులే ఉండగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలలో ఒక లక్ష్యంతో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థులను దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 120 మంది స్ట్రెంత్ కు పెంచడం జరిగింది. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకొని, ఈ మహిళలను ఆదర్శంగా తీసుకొని మన ఛానల్ తరఫున, బలభిమను ఛానల్ తరఫున ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇదే పాఠశాలలో. ఎందుకంటే కార్పొరేట్ స్థాయి పిల్లలు ఏ విధంగా అయితే ఉదయాన్నే తయారై వెళ్తారో వాళ్ళకు షూస్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, బ్యాగులు కానీ ఇలాంటి రకరకాలుగా వాళ్ళకు చేయూతను అందించి ఉచితంగా అన్ని ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్లో కాస్త ఉత్తేజం అయితే పెరగడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను అంటే రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయాలి, కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యంతో మనం కూడా వారికి చేయూతను అందించేందుకు కూడా కృషి చేయడం జరిగింది. వాళ్ళతో పాటు మహిళా సంఘాలలో కృషి చాలా ఎనలేని సేవలు అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ విద్యా సంవత్సరం గడవడానికి దగ్గరగా వస్తున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలల్లో ఇది గత 10 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాల ఉండే గత 10 సంవత్సరాల క్రితం ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయింది జరిగింది. సో ఈ పాఠశాల ఎప్పుడైతే అప్గ్రేడ్ అయిందో దీంతో పాటు ఈ నియోజకవర్గంలో చాలా పాఠశాలలు కూడా అప్గ్రేడ్ కావడం జరిగింది హై స్కూల్ గా. కానీ ఈ పాఠశాలలో చూసినట్లయితే మొత్తానికి 8 వరకే ఉంది. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 8 వరకే ఉంది. ఎందుకు రీజన్ అంటే ఇక్కడ ఈ గ్రామస్తులు కానీ పిల్లల్ని ఈ స్కూల్లో వేయకపోవడం, దీని కారణంగా విద్యాశాఖ అధికారులను చాలా మెండుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఈ పాఠశాలను అప్గ్రేడ్ చేయకుండా, ఇక్కడ ఈ స్కూల్ కు ఉపాధ్యాయులను తీసుకురాకుండా రకరకాలుగా విశ్వ ప్రయత్నాలు చేసి దీనిని కుంటుపడే అంటే మూసివేసే స్థితికి తీసుకొచ్చే దాంట్లో ఇది ఎవరిది కారణం అంటే విద్యాశాఖ అధికారులదే నిండుగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. సో దీన్ని రేవంత్ రెడ్డి ఆశయాలను వీళ్ళు మహిళా సంఘాలు నెరవేర్చేందుకు కూడా ఇల్లు తిరిగి ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను అందరినీ తీసుకొచ్చి ఈ పాఠశాలలో చేర్పించి దాదాపు 120 నుంచి 130 మంది స్ట్రెంత్ కు పెంచడం జరిగింది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ ఇద్దరు టీచర్లు ఉన్నారు, వాళ్ళని హై స్కూల్ అప్గ్రేడ్ చేస్తూ ఇక్కడ మరింత టీచర్లను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మధ్యనే మహిళా సంఘాలలో కూడా ఎంఈఓకు కానీ, డిఓకు కానీ, తర్వాత కలెక్టర్కు కానీ, సో వీళ్ళ నుంచి కాకపోతే డైరెక్ట్ నేరుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు దాదాపు 10-20 మంది కలిసి ఒక వెహికల్ తీసుకొని స్వయంగా హైదరాబాద్ వెళ్ళి సీఎం ఛాంబర్ ఆఫీస్ లో విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చూసి పిల్లలతో మాట్లాడి గ్రామస్తులతో మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యా అధికారులు ఈ స్కూల్లో 4 టీచర్లు ఉన్నారని తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల చాలా గ్రామస్తులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నాం. సో ఎందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు? మా స్కూల్లో ఉన్నది ఇద్దరు టీచర్లు, ఒక క్రాఫ్ట్ టీచరు అని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తా ఉన్నారు. సో ఏంది సమస్య? ఎందుకు వీళ్ళు అంత? ఎందుకంటే స్వయంగా మన ఎమ్మెల్యేనే ఇక్కడ ఉన్నటువంటి కోడంగల్ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం ఇస్తున్నారు. ఈ కోడంగల్ కు కూతవేటు 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్కేపల్లి విలేజ్ ఉంటుంది. సో ఏంది సమస్య అనేది ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలను అడుగు తెలుసుకుందాం రండి. అమ్మా నమస్తే. నమస్తే సార్. ఏందమ్మా మీ స్కూల్లో సమస్యలు ఏంది? ఇంతకు మా సమస్యలు ఏమిది లేదు సార్. స్కూల్ కు పిల్లలు ఎక్కువైనరు, టీచర్స్ తక్కువైంది. అదే సమస్య, పెద్ద ప్రాబ్లం అంటే అదే సమస్య. అంటే ఇంతకు ముందు మీరు మహిళా సంఘాలు తీర్పు ఇచ్చి ప్రైవేట్ వచ్చిన పిల్లల్ని ఎంత స్కూల్ కి తీసుకొచ్చిండ్రు? అట్లా ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు ముఖ్యమంత్రి చెప్పే గవర్నమెంట్ కి వేసుకోండి, ప్రైవేట్ కు చదవకండి, మళ్ళా గవర్నమెంట్ కే చదవండి అని చెప్తే మేము కూడా ఏమనుకున్నామంటే మేము ప్రతి నెల 19వ తారీఖు మీటింగ్ పెట్టుకుంటాం. మా దగ్గర 30 సంఘాలు
మీటింగ్ పెట్టుకుంటే మాట్లాడుకున్నాం అందరము. మనకు ముఖ్యమంత్రి చెప్పినప్పుడు మన స్థాయి ఎంత, మనం కూలి చేసుకుని బతికేటోళ్ళము, మన పిల్లల్ని కూడా గవర్నమెంట్ కు జాయిన్ చేద్దాము అని అందరం తీర్మానం చేసి అందరికి ప్రతి ఒక్క సంఘంకి ఒక లెటర్ రాసినాం. మన దగ్గర మీ ఇంటి దగ్గర మన 10 మంది ఇంటి దగ్గర ఒక గ్రూప్ 10 మంది ఉంటారు కదా, ఆ 10 మందిలా ఎంతమంది ప్రైవేట్ పోతారో వాళ్ళని బంద్ చేసి మన గవర్నమెంట్ స్కూల్ కు జాయిన్ చేయండి. ఇంకా టీచర్స్ లేరు కదా, టీచర్స్ కూడా కొత్త వాళ్ళు వస్తారని చెప్పిండ్రు. మేము కూడా కావాలంటే కష్టపడి మన ఊరోళ్ళ అందరం కలిసి కొత్త టీచర్లను తెచ్చుకొని మన ఊరే 10వ తరగతి వరకు చేసుకుందాం అంటే వాళ్ళు అదే మాట కరెక్ట్. ఇంతకు ముందు ఎట్లయినా ఏ పని చేసినా సమాధానం చేసినా కరెక్ట్ చేసిండ్రు. రోడ్డు కూడా కష్టపడి చేసుకున్నారు, బస్సు కూడా ధర్నా చేసి చేసుకున్నారు, ఇవన్నీ చేసుకున్నారు. ఇది కూడా చేయొచ్చు అని మా మీద నమ్మకం పెట్టుకొని మొత్తం పిల్లలు బస్సులో పోతే కూడా దింపి స్కూళ్ళకు జాయిన్ చేసుకున్నాం. ఆటోలో పోతే కూడా ఆటోలకి వెళ్ళి దింపి జాయిన్ చేసుకున్నాం. సో అందరూ చేసిండ్రు, ఇక్కడ పిల్లల్ని అయితే కూడా పెంచడం జరిగింది. కాకపోతే ఈ మధ్యనే హైదరాబాద్ వరకు మీరు పోయిండ్రు విద్యాశాఖ అధికారులకు. ఎందుకు పోవాల్సి వచ్చింది మరి అంత దూరం? ఎందుకు పోవాల్సి అంటే మేము నెల నుంచి తిరిగినాం, కడాఫీస్ కు పోయినాం, ప్రశాంతకి ఇచ్చినాము, రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డికి ఇచ్చినాము, ఈ ఎంఈఓకి ఇచ్చినాము, కలెక్టర్ కి ఇచ్చినాము, డిఓకి ఇచ్చినాము. ఒక్క దగ్గరికి వెళ్ళన్నా మాకు ఒక్కరు వచ్చి ఇన్కార్ చేసుకొని అమ్మ మేము ఈ పలానా దినం పిల్లలు ప్రాబ్లం ఉంది, మేము 1 నెల అయినాక పంపిస్తాము, 2 నెలలు అయినాక పంపిస్తాము, ఈ సంవత్సరం వాలంటీర్లు వచ్చే సంవత్సరం గవర్నమెంట్ వాళ్ళని మీకు తప్పకుండా ఇస్తాము అని మాకు హామీ ఇయ్యలేరు. ఇయ్యనందుకు మాకు బాధ అయ్యి మేము డైరెక్ట్ పూర హైదరాబాద్ పోయినాం. చూసాను అన్ని, మేము పంపిన రిపోర్ట్లు అన్ని చూసిండ్రు, ఎవరు కూడా పట్టించుకోలేరు, ఎవరు కూడా తీసుకోకపోతే అన్ని చెక్ చేసి ఇక మాట్లాడిండ్రు. మరి స్కూల్లో దాదాపు 4 టీచర్లు ఉన్నారంట కదా, మరి చూపియండి 4 చూపియండి. మీరు వచ్చిండ్రు కదా, ఆడ ఉండదు కడాఫీసులేమి హైదరాబాద్ లో టేబుల్ మీద 4 టీచర్ల పేర్లు ఉన్నాయి. నడుగుండి చూపియండి అన్నాం. అప్పుడే మేము దిగుతున్నాం కదా, మేము మా వెహికల్ ఎక్కి పోదాం పాండి అని అడిగినాం. అప్పుడు ఏమంటారు, ఈడ పేర్లు ఉన్నాయి చూడండి అంటే, ఈడ పేర్లు మాకు సంబంధం లేదు, మా స్కూల్ కి వచ్చి చూడండి, మాకు 4 టీచర్ చూపియండి. ఎంతమంది ఉన్నారు మరి మీ స్కూల్లో? ఇద్దరే ఉన్నారు ప్రస్తుతానికైతే, ఇద్దరే ఉంది. ఇప్పుడు అడగంగా చదరపల్లికి వెళ్ళి ఒకసారి వచ్చిండు, ఒకసారి వచ్చిండు. ఎప్పుడు వచ్చిండు? మళ్ళా దసరా ముందు వచ్చి జాయిన్ అయిపోయిండు, దసరా అయినాక జాయిన్ అయిపోయిండు కానీ స్కూల్ కి వస్తలేడు. వస్తున్నాడా? రోజు వస్తుండా? మహిళా సంఘం అంటే ఈమె పేరు మనమ్మ, గ్రామానికి ఒక పెద్ద లీడర్ అన్నట్టు. ఈమె ఏం చెప్తున్నా అంటే, మాకు ఎవరికి కూడా వినతి పత్రాలు ఇచ్చినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. అందుకే మేము, ఎందుకంటే మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి ఆయనకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మేము ప్రైవేటు పాఠశాలలకు పిల్లల్ని ఓనియకుండా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చేర్పించాలి. మాకు కనీసం ఏంటంటే వీళ్ళు గొంతెమ్మ కోరికలు ఏం కోరడం లేదు, వాళ్ళ సొంత పనికి ఏం కోరడం లేదు. కాకపోతే మా స్కూల్కు కొంతమంది టీచర్లను ఇవ్వండి, మా పిల్లలకు చదువులు చెప్పే టీచర్లు పంతులు కావాలి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఒకే ఒక్క డిమాండ్ కోరడం ఉంది. ఇది చాలా రోజులుగా కోరుతున్నప్పటికీ కూడా ఈ విద్యాశాఖ అధికారులు పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ కనీసము టీచర్లను పంపించే దాఖలాలు అయితే కనిపించడం లేదు. సో రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా చెప్తున్నారు, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాల పిల్లల పైన నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చాలా సీరియస్ గా చెబుతున్నారు. సో వీళ్ళు కూడా అదే కోరుతున్నారు, మాకు టీచర్లు కావాలని చెప్తే కూడా ఎలాంటి పరిష్కారం దొరకడం లేదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో అదే విధంగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాల కమిటీ చైర్మన్ బసమ్మ కూడా ఉన్నారు. ఏం చెప్తారో విందాం ఒకసారి. అమ్మ చెప్పమ్మా. మీకు నమస్తే సార్, నా పేరు బసమ్మ, స్కూల్ చైర్మన్ నేను. మేము ఇల్లుకు తిరిగి పిల్లలని లెక్క పెట్టుకొని మా సంఘం తరపు నుంచి లెటర్లు రాసిచ్చి అక్కడ వేసే పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నాము. వాళ్ళకు టైర్లు ఇచ్చినాము, బూట్లు ఇచ్చినాము, మళ్ళీ బ్యాగులు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. అక్కడ పిల్లల్ని బంద్ చేసి మా ఊరికి వేసుకున్నాము. మాకు టీచర్లు కావాలి, ఇంకా 4 కావాలి. ఇప్పుడు పిల్లలు అందుబాటులో పిల్లలకు చెప్పడం లేదు. అంటే
టీచర్లు కావాలని చెప్పేసి ఎన్ని రోజుల నుంచి మీరు అడుగుతా ఉన్నారు? మేము చాలా అయినప్పటి సంది అడుగుతున్నాం సార్. మళ్ళా ఈ సంవత్సరమే కానీ మళ్ళా పోయిన సంవత్సరం ఉన్నారా టీచర్లు? లేరు. పిల్లలు కూడా తక్కువ అందుకు. అందుకే మా ఊర్లో ఆటోకి ఎందుకు కట్టాలి, వాళ్ళకి బట్టలు, మధ్యాహ్నం భోజనము అది ఇది ఎందుకు అని అన్ని బంద్ చేసి మేము ఇక్కడ జాయిన్ చేసుకున్నాము. మాకు ఇప్పుడు సారోళ్ళు కావాలి. అందుకే మాకు అక్కడక్కడ మస్తు పోయొచ్చినాం సార్. దసరా పండుగ అయినాక సెలవులకు వస్తారమ్మా అన్నారు. దసరావా, పెతరామసవా, దీలవా అంతవా. ఇప్పుడు వచ్చిండు ఒకటే సార్ వచ్చిండు. కానీ మాకు 10వ తరగతి దగ్గర రావాలి మా ఊరికి. అంటే ఇప్పుడు వికారాబాద్, హైదరాబాద్ పోయింది కదా, మరి వాళ్ళు సార్ వాళ్ళు టీచర్లు ఏమంటున్నారు? ఏమనలేదు సార్. వాళ్ళు లెటర్ తీసుకున్నారు, తోలిచ్చిండ్రు మమ్మల్ని. మాకు మళ్ళీ లెటర్ ఇవ్వలేరు ఇక్కడ మా ఇంటికి. ఇక లెటర్లు కూడా వాళ్ళ దగ్గర పోయినావో పోలేవు పెద్దవాళ్ళ దగ్గర. కానీ మేము మొన్న హైదరాబాద్ అయితే పోయొచ్చినాం. పోతే ఇక ఈ సార్ వాళ్ళు లోన్ పోయి అమ్మాయి లోన్ పోయింది. మేము బయట కూర్చున్నాము. ఏం చెప్పిండ్రే మా వీళ్ళకి అమ్మకేరక. మేము బయట కూర్చున్నాం. మాకైతే కావాలి 10వ తరగతి దగ్గర కావాలి మా ఊరికి. కంపౌండ్ వాడు కావాలి, బాత్రూమ్లు కావాలి, అన్ని కావాలి. మేము సచిన పర్వాలేదు కానీ పేరు చేసి వస్తాం. ఇది మీరేమన్నా నమ్మకపోండి, రేవంత్ రెడ్డి నియోజకవర్గము, రేవంత్ రెడ్డిది ఇల్లు ఎన్కేపల్లి ఓకిట్లో మంచిగా ఉంటేనే ఇంట్లో బాగుంటది. నువ్వు ఇంట్లో శుభ్రంగా పెట్టుకొని ఓకిట్లో బాగా లేకుంటే అదే నీ ఇంట్లో వచ్చి సస్తాం మేము. కానీ మాకు స్కూల్కు 10వ తరగతి వరకు కావాలి ఖచ్చితంగా. మేము అంతవరదంగా పోరాడతాము. నువ్వు ఇప్పుడు కాదు, నువ్వు ఇంకా 2 సంవత్సరాలు మాకు కష్టపెట్టినా మేము ఇదే పోరాటం చేసుకొని మాకు 10వ తరగతి అయినంత వరకు వదలం మిమ్మల్ని. సో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా ప్రభుత్వ పాఠశాలకు మా పిల్లలు వస్తే ఇక్కడ మధ్యాహ్నం భోజన పథకం కానీ, స్కూల్ డ్రెస్ కానీ, పుస్తకాలు కానీ, బస్సు కిరాయిలు కానీ అన్ని తప్పడానికి ఆవిష్కారం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో చాలా అద్భుతమైనగా ఉంటుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు హయాంలో ప్రభుత్వ పాఠశాలలో విద్య అద్భుతంగా ఉంటుంది. అందుకే మేము ఇక్కడ పిల్లల్ని వేయడం జరిగింది. కాకపోతే టీచర్లు లేరు కాబట్టి మా పిల్లల బతుకులు ఆగమవుతున్నాయని చెప్పేసి వీళ్ళ గోస చెప్పలేనిది. మా పిల్లల గురించి కష్టపడి లెటర్లు ఇచ్చి పోరాటం చేసుకునేందుకు స్వచ్ఛంద సంస్థ నుంచి కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పోయిందంట. పోయినందుకు వాళ్ళ స్వచ్ఛంద సంస్థ నుంచి మొన్న ఫోన్ చేసి అడిగితే, నేను ఇంటికాడ లేను సార్, కొడంగల్లో ఉన్న మా పాపని హాస్పిటల్లోకి వచ్చినా అంటే, సరేనమ్మా నీవు ఇంటికి పోయినాక మీ టీచర్లతో మాట్లాడిపి అని అన్నారు. అంటే మళ్ళీ వచ్చి టీచర్తో మాట్లాడిపిస్తే మొత్తం వీడియో తీసి ఫోటోలు తీసి వాట్సాప్ పంపించండి అంటే పంపించినాం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేసి, ఎందుకంటే మా సంస్థకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే వాళ్ళు కూడా సహకారం చేస్తారు కదా, వాళ్ళు కూడా ఇంకా ఏమన్నా హెల్ప్ చేయొచ్చు అని వాళ్ళకి కూడా ధన్యవాదాలు చేసి చెప్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇలాంటి ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి గ్రీన్ బోర్డులు పెట్టేసి ఇంత అద్భుతమైన విద్య బోధిస్తున్నటువంటి ఈ రేవంత్ సర్కార్ కూడా ఎంతో కృతజ్ఞత చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చూడ ఎంత క్రమశిక్షణతో కూర్చొని ఇలాంటి పాఠాలు వింటూ ఉన్నంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు లేకపోవడం చాలా బాధాకరమని కూడా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు టీచర్లు ఇంతమంది పిల్లలను మేనేజ్ చేస్తూ వాళ్ళకు విద్యా బోధనలు చెప్తా ఉన్నారు. ఎల్ఈడి స్క్రీన్లు కూడా, ఫర్నిచర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనతని మనం కూడా ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా అందరు కూడా ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకు కూడా అందరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం కూడా మనకి ఎంతైనా ఉంది. ఈరోజు బాలలత దినోత్సవం శుభ సందర్భంగా మా అందరికీ మా పాఠశాలకు ఉపాధ్యాయులు కావాలని, టీచర్లు కావాలని కూడా విద్యార్థులు చాలా ముక్త ఖండంతో డిమాండ్ చేస్తూ ఉన్నారు.